ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. బేగంపేటలోని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. జగన్ హయాంలో సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. విజయవాడలో ముంబై సినీ నటిపై గతేడాది కేసు నమోదైంది. వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేలాగా ఒత్తిడి చేయటానికే తనపై ఈ కేసు పెట్టారని నటి ఆరోపించారు. ఆ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. విజయవాడ సిపిగా కాంతి రాణా, డీసీపీగా విశాల్ గున్ని పనిచేసే సమయంలో ఈ ఘటన జరిగింది. వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నటితో పాటుగా ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారు. గతేడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్రవరి 3న ముంబైలో నటితో పాటుగా ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు. ఆమెపై నమోదు చేసిన కేసు గురించి పోలీసులు ఎవరికీ చెప్పలేదు. ఆ విషయం 2024 ఆగస్టు 26న బయటపడింది. ఆ తర్వాత ముంబై నటి విజయవాడ వచ్చి విజయవాడ సిపి రాజశేఖర్ బాబును కలిసి ఫిర్యాదు చేశారు. ముంబై నటి ఫిర్యాదు తర్వాత ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణను సస్పెండ్ చేశారు. గతేడాది సెప్టెంబర్లో వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్, ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ 2 కేసులను సిఐడికి బదిలీ చేశారు. అలాగే ఐపీఎస్ అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం సిఐడి ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. అయితే ఇటీవల ముంబై నటి విజయవాడకు వచ్చారు. తన కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. ఈ క్రమంలో సిఐడి అధికారులు సీనియర్ ఐపీఎస్ పి సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.